డీటెయిల్స్ చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారు. హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో విచారణను కేవలం ఇద్దరి పాత్రకి పరిమితం చేస్తూ ఇచ్చిన పాక్షిక ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆమె తాజాగా అప్లికేషన్ దాఖలు చేశారు. వివేక హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు, రాజకీయంగా పెద్దల పాత్ర బయటపడాలంటే సంపూర్ణ దర్యాప్తు తప్పనిసరి అని పిటిషన్లో స్పష్టం చేశారు. పరిమిత అంశాలకే విచారణను కట్టడి చేయడం వల్ల నిజం వెలుగులోకి రాదని వాదించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కంచికచెర్ల ఆర్టీసీ బస్ స్టేషన్లో కిక్కిరిసిపోయింది. ఇతర గ్రామాల నుంచి కుటుంబ సభ్యులు, స్నేహితులతో వచ్చి బస్సుల కోసం ఎదురుచూస్తూ బస్టాండ్లో పెద్ద రద్దీ ఏర్పడింది. స్త్రీ శక్తి పథకం కారణంగా మహిళలకు ప్రత్యేక ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల బస్టాండ్లో మహిళల సంఖ్య మరింత పెరిగింది. ప్రతి బస్సు తన కెపాసిటీలను మించి ప్రయాణికులతో నిండి కొంత అశాంతి పరిస్థితులు తలెత్తాయి. ఇక కంచికచెర్ల నుంచి విజయవాడ, నందిగామ, మధుర, చండ్రలపాడు, జగ్గయ్యపేట వంటి ప్రాంతాలకు వెళ్లేవారు వారితో బస్టాండ్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని యూరియా డిస్ట్రిబ్యూటర్ సందీప్ రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఒక్కో రైతుకు ప్రభుత్వం తరపున ఎకరానికి 2 యూరియా బస్తాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇవ్వకుండా యువ రైతు నిమ్మల రాజేష్ పై బూతులతో రెచ్చిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు యూరియా డిస్ట్రిబ్యూటర్లను తాళం వేసి బంధించి నిరసన తెలిపారు. హక్కుగా ఇవ్వాల్సిన యూరియా ఇవ్వకుండా పక్కదారి పట్టేస్తున్నట్లు రైతులు ఆరోపించారు. ఇదే అంశంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంప్లైంట్ తీసుకోకపోవడంతో పాటు రైతులు ఎందుకు పనికిరారు అని కించపరిచారని మండిపడ్డారు. యూరియా డిస్ట్రిబ్యూటర్ సందీప్ ఎస్ఐ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లోపలికి రావడానికి ఏ చూడలేదు. నిన్న కొడతానికి వచ్చిందంటే మామిడి మీదకి నాకు 4 బస్తాలు ఇస్తాను. మనం మాటలు పోనే కావు. మాటలు ఎందుకంటాను? వాళ్ళు చూసుకుంటూ వచ్చేయడం కాదు. ఎందుకు ఈ బ్రదర్ వీళ్ళ మమ్మీ వీళ్ళ నాన్న వచ్చి ఆ డోర్ నెట్టేసింది. వాళ్ళ మదర్ డోర్ అంతా చూసుకోండి చెప్పని సార్ ముందు కూడా అడుగుతాడు. అప్పుడు చెప్పు. నువ్వు ఆయన బ్రో, ఆయన వీడియో లోపలికి రావడానికి ఏ చూడలేదు. నిన్న కొడతానికి వచ్చిందంటే మామిడి మీదకి నాకు 4 బస్తాలు ఇస్తాను. మనం మాటలు పోనే కావు. మాటలు ఎందుకంటాను? వాళ్ళు చూసుకుంటూ వచ్చేయడం కాదు. ఎందుకు ఈ బ్రదర్ వీళ్ళ మమ్మీ వీళ్ళ నాన్న వచ్చి ఆ డోర్ నెట్టేసింది. వాళ్ళ మదర్ డోర్ అంతా చూసుకోండి చెప్పని సార్ ముందు కూడా అడుగుతాడు. అప్పుడు చెప్పు. ఆల్రెడీ వేసేసారు. నువ్వు ఆయన బ్రో, ఆయన వీడియో లోపలికి రావడానికి ఏ చూడలేదు.